నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొని అవ్వాతాతలకు నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కొడవలూరు మండలంలో ఈ నెల 20న పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేయనున్నామని ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా విపిఆర్ గారు 10వ వార్డులో 5 lakhs ఇచ్చినారు, ఇనాగ్రేషన్ చేశాం. గడప గడపకు గవర్నమెంట్ కింద 10వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేశాం. 13వ వార్డులో గడప గడపకు గవర్నమెంట్ నిధులతో 8 లక్షలతో సీసీ రోడ్డు వేశాం. 17వ వార్డు పాత కాశీపాళ్యంలో అరకు ఎంపీ మాధవి గారు ఇచ్చిన 5 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం. 13వ వార్డు గాంధీనగర్లో రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు ఎంపీ ల్యాడ్స్ కింద 10 లక్షలు శాంక్షన్ చేశారు. దానికి గాంధీనగర్ పార్క్కి కాంపౌండ్ వాల్ కడుతున్నాం. 20వ తేదీ కొడవలూరు మండలం రాజుపాలెంలో ఒక పూజ ఏర్పాటు చేశాను. మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ దాదాపు 40 మంది వేద పండితులతో 20వ తేదీ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను. దీంట్లో 1,00,000 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేస్తా ఉన్నాం. 1,108 టెంకాయలు కొట్టాలి కాబట్టి ఇక్కడే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన నగర పంచాయతీ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడికి విచ్చేసిన మీరు కూడా రావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టాలి. ఆ టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు పోయి పాదరసంతో చేసిన శివలింగం మీద పడతాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుందాం. దయచేసి అందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను. డబ్బులు ఇస్తారంట, 1000 నుంచి 5,000 దాకా ఒక్కొక్క ఓటుకి ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి 2 ఎకరాలు ఉండింది. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్. ఏదో బలంగా తీసుకొస్తున్నారంట డబ్బంతా. బంగారంగా తీసుకోండి అమ్మా, వద్దను బాకండి. బూత్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి. జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు దయచేసి. మీ ఇంటిలో బిడ్డగా ఈరోజు మీరు పెట్టిన బాధ్యతలు వమ్ము చేయకుండా చాలా బాగా చేశాడు. చిన్నవాడైన వయసులో ప్రతి అవ్వ తాతని పలకరించాడు, ప్రతి అక్క చెల్లెల్ని పలకరించాడు, అన్న తమ్ముడిని పలకరించాడు. పేదరికం అనేది ఉండకూడదు రాష్ట్రంలో, అందరూ బాగుండాలని చెప్పి భావించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీ మనసులో పెట్టుకోండి. 3 నెలల్లో ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నాను. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. ఈ 4 సంవత్సరాల 8 నెలల నుంచి కూడా మీ మధ్య తిరుగుతున్నాం. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చేశాను, సెంట్రల్ లైటింగ్లు పెట్టాము, సైడ్ డ్రైన్స్ కట్టించాము, రోడ్స్ వేసాము, అన్నీ కూడా చేశాం. బుచ్చిరెడ్డిపాళెం రూపురేఖలు మారుస్తానని చెప్పినాను, మారుస్తున్నాను, మార్చాను కూడా చాలా వరకు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరన్న, సేనన్న, స్కూల్ పెనుబల్లి రెడీగా ఉండాలి. పిల్లలు హెచ్ఎం గారు. సంవత్సరం నుంచి పింఛన్ కోసం ఎదురు చూశాను. మా ఆయన పక్షవాతం వచ్చింది. నా కొడుకులు ఉద్యోగస్తులని వాళ్ళను
ఆయన పెన్షన్ తీసేశారు. నేను అప్పటి నుంచి సంవత్సరం నుంచి ట్రై చేసి ఇప్పుడు జగన్ అన్న వల్ల నేను పెన్షన్ తీసి మరిన్ని అప్డేట్స్ కోసం మన HR9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.